Itu. Flex mana itu? Mana itu? Flex. Flex apa? Kami bisa. Kecil dulu. Kawan. చూడండి ఎంత కష్టపడుతున్నాను బాధ చూడండి ఎంత కష్టపడ మంటల మీద చూడండి ఇంత పెద్ద ప్రేమ చూడండి ఎట్లా కష్టపడుతున్నాను ఎవరి కోసం ఇదంతా అడుగుతా అడిగి వెళ్ళాక అందరిని అడిగి మీకు ఎవరి కోసం ఇంత కష్టం నేను చెప్తా అడిగి చెప్తా ఇంత బాగా డ్యాన్స్ చేశారు. వాళ్ళకి సన్మానం జరిగేటప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి. చేతుల పైగా కుమారస్వామిని కోరుతున్నాం. వచ్చి స్వామివారి గురు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మా మేనేజర్ నాయుడు కూడా నాట్యరత్న అవార్డు ఇస్తున్నారు. ఇప్పుడు నాట్యరత్న కోరుతున్నారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి చేసినందుకు మా కమిటీ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి దివ్య మేడం గారు. థ్యాంక్ యూ. మన దగ్గర రెండు పిల్లలు అమ్మా అత్తను
వస్తుందారా మీ ఫ్రెండ్
మా వాళ్ళ దగ్గర ఇంత జోష్ ఇంత హుషారా ఉంటుందని నేను అనుకో. Say
అట్లాగే మన హర్షిత గున్నమామిడి. ఎందుకంటే మనమంతా కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖము, విడిపోతే ఎవరికి వాళ్ళే విషాదం. అందుకే మాటలు నేర్చిన మనం టీవీలు సెల్లులకే పరిమితం అయిపోతున్నాం. పక్కామతో మాట్లాడుకోవటం పూర్తిగా మానేసినాం. మరి ఎప్పుడు చూసినా ఆ టీవీ చూసుకోవటం లేదా సెల్ చూసుకోవటం. కానీ రామచిలుక కోయిలలు మాటలు రాకున్నా ఎట్లా కలిసి ఉంటారో నిజంగా మీరు చూసి నచ్చితే మంచిగా హర్షధ్వానాలు అందించాలి. హర్షిత మరియు దివ్య. Thank you.
పుష్పమాల వచ్చి నర్తకి మండలిని గౌరవించవలసిందిగా కోరుతున్నాము. నాయుడు ఎక్కడ ఉన్నా మా దగ్గర రావాలి. నేషనల్ అవార్డు చిన్నారిని అవార్డు రావాలని ఆశీర్వదిస్తూ వారి చేత బొట్టు పెడుతూ అమ్మాయికి శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. తర్వాత పుష్పమాల కూడా సమర్పిస్తూ ఉన్నారు. చిన్నారికి అవార్డు రావాలని ఆశీర్వదిస్తూ గౌరవ స్వామి గారు ఆ చిన్నారికి ఆర్థిక సహాయం అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మహిళా మండలి ఎవరైనా సహాయం వచ్చింది. ఈ సహాయం అనేది వృధా పోదు, మనం చేసే చిన్న సహాయమే. కాబట్టి ఆ యొక్క గొప్ప అవకాశం మళ్ళీ రాదు. చిన్నారికి ధన్యవాదాలు. ఓస్మా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతుంది. ఓస్మా ధన్యవాదాలు తీసుకున్నాం. తర్వాత భరత వేదమున అంటూ ఓస్మా మన ముందుకు రాబోతూ ఉన్నారు. చక్కటి భరత వేదం. తర్వాత
చాలా అద్భుతం. హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపు అనగా అమ్మవారి 3వ రోజు నవరాత్రుల్లో భాగంగా రేపు అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు. శ్రీ శివశక్తి భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇక్కడ నాయుడుపేట సుతారి బజార్లో మహా అన్నదాన కార్యక్రమం ఉంది. దాదాపు 1500 నుంచి 2000 మందికి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి కృపా కటాక్షాలకు మీరు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై భవానీ. జై భవాని.